భగవంతుడి నుంచి నేర్చుకుంటే జ్ఞానాన్ని ఇస్తారు, పరిష్కారాన్ని చెప్తారు. వర్తమానంలో ఈ రకంగా ధర్మం ప్రకారం నేర్చుకోండి అని చెప్పేస్తాడు. చేసేస్తాం. ఇంక అక్కడికి అయిపోతది. అలా కాకుండా సమయానికి వదిలేస్తే ఇక అది ఎంత బాధాకరంగా ఉంటదో చూడండి. ఇప్పుడు ఇందులో శిశుపాలుడు ఏంటంటే అలా తిట్టేస్తుంటాడు. అంటే ఏంటి? ఇది మన యొక్క మానసిక స్థితి. నోరుని ఎంత వాడాలో అంత వాడేస్తుంటాం. దానివల్ల ఎంత పాపం జమవుతుందన్న అవగాహన కూడా లేదు. అందుకే ఈ ఎపిసోడ్‌లు చెప్పేటప్పుడు అందరికి అదే చెప్తున్నాము. చూసేటప్పుడు ఒకటి తర్వాత ఒకటి చూడండి. మధ్యలో ఏదో చూసేసి సగం సగం అర్థం చేసుకొని శిశుపాలుడిలాగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసాము అనంటే నష్టపోయేదెవరు? ఉన్న జ్ఞానం అంతా మేము ఒక ఎపిసోడ్‌లో చెప్పలేము. అది సాధ్యం కాదు. వినేవాళ్ళు పోనీ మా ఓపిక తెచ్చుకొని మేము చెప్పినా వినేవాళ్ళు అంతా గ్రహించలేకపోతారు. సో, కాబట్టి కొంచెం ఓపికల అవసరం ఏదైనా సబ్జెక్ట్ మనం నేర్చుకునేటప్పుడు. ఒక విషయం మీద అవగాహన పెరిగేటప్పుడు. సో, ఇప్పుడు ఈ శిశుపాలుడు ఉదాహరణే తీసుకుంటే నోటికెంతొస్తే అంత మాట్లాడేసి, ఆ రకంగా పాపాన్ని జమ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సమయం పాఠం నేర్పిస్తది. సో, అందుకే పాత ఎపిసోడ్‌లు ఏం జేశాము, నోరు ఎంత గావాలంటే అంత వాడేసి అధర్మాన్ని పెంచినప్పుడు కొంతమంది ఏంటంటే మూగవాళ్ళుగా జన్మ తీసుకుంటారు. సో, మూగవాళ్ళుగా జన్మ తీసుకోవడం అంటే ఎందుకొచ్చిందా పరిస్థితి ఇక్కడ? చేసుకున్న కర్మల అనుసారంగా జన్మొచ్చింది. సో, ఎలా వచ్చింది? ఈరోజు మనము మన యొక్క వాచాని ఒకరిని తిట్టడానికి, ఒకరిని విమర్శించడానికి, దూషించడానికి వాడుతూ పోతున్నామంటే పాపం జమవుతుంది గదా! కొంతమంది ఏం జేస్తారంటే మేము ఎవ్వరిని ఏమనమండి అసలు అని అంటారు గానీ, ఇంట్లో పిల్లల్ని జూడాలి ఒక రకమైన తిట్లు గాదు. సో, పిల్లలు గూడా శరీరం చిన్నపిల్లల శరీరం గాని ఆత్మ చిన్న పిల్లలు కాదు కదా! వాళ్ళు వాళ్ళ యొక్క యాత్రలో ఉన్నారు. సో, ఈరోజు తల్లిదండ్రుల యొక్క పాత్ర పిల్లల సంస్కారాలు మార్చడం, వాళ్ళని స్వతంత్రులుగా అయ్యేటట్టు చదువు చెప్పించి, అది గూడా ప్రేమతో చేయాల్సిందే. అలాగే మేము తిడతాము, చేస్తామని వాచాని వాడేస్తే కర్మ ఖచ్చితంగా అంటుకుంటది. సో, ఇవన్నీ మీరు గమనించుకోవాల్సిన విషయాలు. ఎక్కడెక్కడ మనం వాచాని ఏ రకంగా వాడుతున్నాము. అంటే ఒక వాచా స్థాయిలోనే తప్పు గాదు. మనసా, వాచా, కర్మన 3 స్థాయిల్లోనూ తప్పులు లెక్కబెడుతున్నాడక్కడ. 100 తప్పులు చేశాడంటే అన్ని స్థాయిల్లో చేశాడు శిశుపాలుడు.